ఈ మధ్య కాస్త ఆరోగ్యం తగ్గి చేతగాక కూలబడి చెప్పాల్సి వస్తుంది. కానీ ఇదివరకు జఫన్యా డబ్బులు అడగడు, తిండి అడగడు, కానీ స్టేజ్ మాత్రం కట్టుకున్నా, లేకపోతే కూలిపోతున్నా, తెగ తిరిగేతున్నాడు అటు ఇటు అని భయపడి ఎవరు కన్వీనర్లో. నేను కొండలెక్కి సువార్త చెప్పే కాలానికి వీపుకి 6 స్టవ్ కట్టుకొని, బియ్యం కట్టుకొని, సత్తుగిన్నెలు కట్టుకొని, కరపత్రికలు చేతిలో పెట్టుకొని కొండలెక్కి సువార్త చెప్పే నాటికి నాకు షూ కొనుక్కునే స్తోమత లేదు. చెప్పులతోనే కొండలన్నీ ఎక్కి తిరిగాను నేను. మనం ఆయన చేతుల్లో ఉన్నాం. ఆయన కుడి చేతి నక్షత్రం. ఆయన చూపిస్తే ప్రకాశిస్తాం, క్లోజ్ చేస్తే అంతర్ధానం. ఇంతే సంగతులు. అతడే మోకరం చెందాడు. అన్ని కొట్టేశాను, కానీ ఈ పరిశుద్ధత అనే కొండ నా వల్ల కాదు. ట్రై చేశాను. చిన్నప్పటి నుంచి రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తూ నన్ను ఎక్కించవా. ఆడ యేసు ప్రభు ఎదురుగా కొన్ని వేల మంది నడు రోడ్డు మీద జనం చూస్తుండగా నేను చిన్నప్పటి నుంచి ఒక్కటి కూడా తప్పిపోకుండా ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానని చెప్పాడు. నీవు 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 నేను చెప్పగలవా? ఏసే ముందుకెళ్ళి నిజమేనయ్యా. ఇంకా ఐఎఫ్జీకి వెళ్ళి నేను వాక్యం చెప్పలేకపోయాను. చాలా సిగ్గు అనిపించింది, బాధను. మనం ఏం చెప్తాం జనాలకి? ఇంకా మోకరించి ఏడుస్తా ఉన్నా. 1 గంట సుమారు ఏడిచిన తర్వాత ఈ 5 చరణాలు ప్రభు విన్నావా? ఈ ఒక్క వారంలో నేను చేసిన ప్రయాణ వివరం రాస్తే విశ్వాసంలో ఏడుతున్నారు. ఎటు తిరుగుతున్నావయ్యా? పరమ ముద్దబ్బాయిని తీసుకొచ్చి వాడిని మెరిట్ స్టూడెంట్ గా మార్చగల గురువు ఒక్కడే. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. పాస్టర్లు ఫెలోషిప్లకు వెళ్ళి నిలబడితే గుమ్మంలో సర్లే రా కూర్చొని ఎవరల్లా అట్లా నిలబడి ప్రారంభ ప్రార్థన ముగింపు ప్రార్థన. వాళ్ళు భోజనాలు చేసేటప్పుడు కూడా మరి నిలవాయి తినవయా అంటారేమో, తినకపోయినా అసలు ఆ మాట కోసం అన్నా. వాళ్ళే కూర్చొని భోజనాలు చేసుకుని వెళ్ళిపోయేది. అందరూ వెళ్ళిపోతే ఒక్కరి నిలబడి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి నా ఇంటికి నడుచుకుంటూ వచ్చిన రోజులు ఉన్నాయి. నువ్వు టాప్ అయితే, నువ్వు బెస్ట్ అయితే, నాలాంటి ఒక యోగ్యత పుత్రుడు తెచ్చి అని ప్రపంచంలో సేవ చేయడానికి కోరుకున్న దేవుడు. రోజున నేను ఒక ఖరీదైన ఉపదేశాన్ని పొందుకొని మీ దగ్గరికి వచ్చాను. నిన్నటి ఉదయకాలం ప్రభువు నాకు దీనిని ఇచ్చారు మరింత తేటగా, స్పష్టంగా. నా ప్రభు యేసుక్రీస్తు భూప్రపంచములో మాట్లాడిన మొట్టమొదటి ఉపదేశములో కీలకమైన మాట ఇది. It was the very first message of the Almighty God came to the world, and preaching and teaching to the believers who started following him by seeing miracles, signs and wonders, to the response of the very gospel which was shared about 2 minutes only. That was the awesome thing of Jesus Christ. కేవలం 2 నిమిషాలు యేసయ్య చెప్పిన సువార్త విని వచ్చిన వేవేల మందిని స్వస్థపరిచిన, విడుదల చేసిన ప్రతిస్పందనగా పోగబడిన జన సమూహానికి యేసు చేసిన మొదటి ఉపదేశం ఇది. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పాలి. అయ్యగారులు ఉన్నారు కాబట్టి, అందరూ అయ్యగారులే కాబట్టి. బహిరంగ సువార్త క్లుప్తముగాను, సంఘోపదేశం సమగ్రంగాను ఉండాలి. ఇది అనేక సార్లు చెప్పిన మాటనే నేను. అయినా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారేమో అని వారి కోసం ఒక మాట అంటున్నాను. బహిరంగ ఒక వీధి మూలలో, సువార్త దండయాత్రలో, రోడ్ల మీద, సినిమా హాల్ల వద్ద, ఎక్కడో బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో సువార్త చెప్తూ వస్తే పిల్లరా మనము చూసినట్లయితే మొదలెట్టకూడదు. పడాపట్ 2 ముక్కలు తెగిపోవాలంతే. ఆమేన్. యేసు ప్రభు కంటే, క్షమించండి, బాప్తిస్మ యోహాను కంటే యేసయ్య శ్రేష్టమైన వాడా కాదా? అంత పెద్ద యేసయ్య కదా, అంత పెద్ద యేసయ్య, అంత గొప్ప యేసయ్య, అంత మహిమగల యేసయ్య, అంత దేవకుమారుడు, దేవునితో సమానంగా ఉండే యేసయ్య యోహాను చెప్పిన గాస్పెల్కి ఒక్క మాట కలిపాడంతే. ఆడు చెప్పింది మనం చెప్పడం ఏంటో నూరేత్తం మసాలా తెల్లవారులు కూర్చొని. మన ముందు చెప్పిన వారు మనకంటే చిన్నపిల్లలైనా కొత్త వాళ్ళైనా వాళ్ళు చెప్పింది లేఖనానుసారం కరెక్ట్గా దాన్ని బలపరచాలి తప్ప కొత్తది చెప్పాలని పిచ్చి ప్రయత్నం ఎందుకు ఉండాలి? మాకు చిన్నప్పుడు చిన్న ఫౌండేషన్ అపోస్తుల వద్ద పాదాల దగ్గర మేము నేర్చుకున్న క్రమంలో ఒకటి, ముందు మాట్లాడిన దైవజనుని యొక్క ఉపదేశాన్ని గమనించి దాన్ని బలపరుస్తూనే ప్రభునికి ఇచ్చిన ఉపదేశం అంతా చెప్పాలి తప్ప దాన్ని ఇగ్నోర్ చేసి చెప్పకూడదు, దాన్ని విమర్శించి చెప్పకూడదు. అది ఒకవేళ ఖచ్చితంగా లేఖన విరోధం అయితే తాడదీయటంలో డౌట్ ఏం అక్కర్లా. చెప్పడంలో ఏమైనా తడబడితే దాన్ని వేసేయకూడదు.
నా దగ్గర తర్ఫీదయ్య బిడ్డలను నేను చెప్పే పాఠం ఒకటే, నువ్వు అద్భుతంగా వాడబడకపోతే ఎప్పుడు బాధపడదు, దేవుడు ఇంకో ఛాన్స్ ఇస్తాడు. గొప్పగా వాడబడడం గొప్ప విషయం కాదు, కానీ హృదయం ముందు తప్పిపోకూడదు. చూడు, ఎవరో ఫోన్ మిషనరీకి సమర్పణకి సంద ఇస్తారంట, తీసుకొని ఆయన ఎవరి ఫోన్ మోగితే అది మిషనరీదే. మరుక్షణం అది ఛత్తీస్గఢ్లోనో ఎక్కడో కనబడుతుంది. మనందరికీ సంచి ఒక్కటే ఉండును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మధ్య కాస్త ఆరోగ్యం తగ్గి చేతగాక కూలబడి చెప్పాల్సి వస్తుంది. కానీ ఇదివరకు జఫన్యా డబ్బులు అడగడు, తిండి అడగడు, కానీ స్టేజ్ మాత్రం కట్టుకున్నా, లేకపోతే కూలిపోతున్నా, తెగదిరిగేతున్నాడు అటు ఇటు అని భయపడేవారు కన్వీనర్లో. ఒక్కొక్క దైవజనులు ఎటకారంగా అరే బాబు అడిగితే అరకం స్టేజీ కట్టాలరా బాబు అని అనేవాళ్ళు. ఆడి ప్రసంగం ఏ లోపు 20 కిలోమీటర్లు తిరిగేస్తున్నాడు, ఏందిరా ఆడికి షుగర్ రాదు అనేవాళ్ళు. అప్పటికే వచ్చేసింది నాకు. నేను కొండలెక్కి సువార్త చెప్పే కాలానికి వీపుకి 6 ఒత్తులు స్టవ్ కట్టుకొని, బియ్యం కట్టుకొని, సత్తుగిన్నెలు కట్టుకొని, కరపత్రికలు చేతిలో పెట్టుకొని కొండలెక్కి సువార్త చెప్పే నాటికి నాకు షూ కొనుక్కునే స్తోమత లేదు. చెప్పులతోనే కొండలన్నీ ఎక్కి తిరిగాను నేను. ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి సువార్త చేసి వచ్చేపాటికి ఫుల్గా మలేరియా వచ్చేది. ఒక నెలైన అడ్డం పడేవాడిని. తగ్గితే మళ్ళీ స్టవ్ సంచి కట్టుకొని రెడీ. ఆ కొండల్లో పోతూ 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 ఎక్కడైనా ఒక హ్యాండ్ బోర్ కనపడితే, ఏమంటుంది దాన్ని, బోర్వెల్ కనపడితే అక్కడ వెంటనే ఆగటం, ఒక గ్లాసులు బియ్యం ఉడకబెట్టుకోవటం, రెడీగా ఉన్న పచ్చడేసుకు తింటాం, మళ్ళీ నడపటమే. అట్లా కొండలన్నీ తిరిగిన కాలంలో బూట్లు లేవు, చెప్పులతోనే తిరిగాం. ఇప్పుడు బూట్లు కొనుక్కునేపాటి ఓపిక వచ్చింది, కానీ నడిచే ఓపిక తగ్గింది. చాలా బాధ అనిపిస్తుంది. ఎవరన్నా అన్నా మేము అరణ్య ప్రాంతానికి అడవులకి సేవకి వెళ్తున్నామంటే పిచ్చి దుఃఖం వచ్చేస్తారా, అయ్యో నేను ఇట్లా అయిపోయాను ఏంటిదయ్యా అని చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇక నమ్మకంగా వాళ్ళ కోసం అన్నా సరే మనం ఎట్టగా ఏడవలేకపోతున్నాం, కొట్ల మీద పడి ఏడని ఏడుతాం అని వాళ్ళు మరి తిరిగి వచ్చిన దాకా చేతులు ఎత్తి ఏడుతూ ఉంటారు. వాళ్ళతో పాటు నేను వెళ్ళాలి కనుక, వెళ్ళలేదు కనుక వాళ్ళంతు ప్రార్థన కూడా నేనేం చేద్దాం అన్నట్టుగా మీద వేసుకుంటాను. ఇక వాళ్ళు నడిచి 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 ఎప్పుడు ప్రార్థన చేస్తారు, అలిసిపోయి పడుకుంటారు పాపం, మళ్ళీ లేచి మళ్ళీ పరిగెడుతుంటారు. ఇలాంటి సేవానుభవాలలో నేటికి 31 సంవత్సరం నిండిపోయింది. దేవుని కృపలో ఇంకా నడుస్తోంది బండి ఆయన చిత్తం. హల్లెలూయా. దేవుడు అతను తీసుకొని పోయిన కనుక అతను కనపడకపోయింది. ఆ గడియదాకా కనపడతానే ఉంటాం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆయన చేతుల్లో ఉన్నాం. ఆయన కుడి చేతి నక్షత్రం. ఆయన చూపిస్తే ప్రకాశిస్తాం, క్లోజ్ చేస్తే అంతర్ధానం. ఇంతే సంగతులు. నేను అందుకే పెద్దగా మనుష్యుల మాటలకు ప్రతిస్పందించను. ఎవరి చేతులను మనం ఉంటే కదా, నది ప్రభు చేతిలో. ఆయనకి ఇష్టమైతే లోకానికి చూపిస్తాడు, చాలు అనుకుంటే మూసి చేస్తాడు. ఇక అందులో పెద్ద మనుషుల ప్రమేయం ఏముంటుంది? నరులేమి చేయగలరు ప్రభువా నేను నమ్మే. ఆ పాటలతో కదా డ్రమ్ముతో పెరిగా మేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత ఈ దినమున ఒక మహిమ కలిగిన ఉపదేశాన్ని ప్రభువు మీ ముందుకు తీసుకుని కృపించారు. ఏమిటనగా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు అని తెలుగు బైబిల్లో ఉంది. అది తర్జుమా తప్పు. అనేక మార్లు చెప్పి మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, పరిపూర్ణులుగా ఉండవలెను అన్నది కరెక్ట్ తర్జుమా. మీరు పరిపూర్ణులుగా ఉండేదారు అంటే అదొక వాగ్దానం అవుతుంది. ఉండాలి అంటే ఆజ్ఞ అవుతుంది. ఇది వాగ్దానం కాదు, క్లెయిమ్ చేయడానికి. ఆజ్ఞ లోబడాల్సిందే, ట్రై చేయాల్సింది. ఆమేన్. కనుక యేసు ప్రభు సువార్త ప్రసంగం ఎంత సింపుల్ గా చెప్పారు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని యోహాన్ చెప్తే దానికి అనుబంధంగా అదనంగా సువార్తను నమ్మండి అని ఒకటే యాడ్ చేశారు అంతే. బిహోల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఎట్ హ్యాండ్, రిపెంట్ అండ్ బ్యాప్టైజ్ అంటూ చెప్పేవాడు యోహాను. యేసు ప్రభు అండ్ బిలీవ్ ఇన్ ద గాస్పల్ అని చెప్పారు. ఆ ఒక్క ముక్క యాడ్ చేశారు.
కనుక యేసు ప్రభు వారే వాడు చెప్పింది నేను చెప్పడం ఏంట్రా, కొత్త చెప్పాలని పిచ్చి ప్రయత్నం చేయకుండా వానితో చెప్పించింది నేనే కదా అనే ఒక మంచి మనసుతో ఆయన బోధ చేస్తే, ఎవడో చెప్పని కొత్త పాయింటే చెప్పాలని పిచ్చి ప్రయత్నం మనకు ఎందుకు ఉండాలి? ఆరంభంలోనే ఉపద్ఘాతంలో భాగంగా ఏదైనా ఒక కొత్త సంగతి పట్ల కలిగి ఉన్న పిచ్చి ప్రేమ పోవాలని కోరుకుంటున్నాను. ఏకీభవించాలి ఏమనాలి? వాడు చెప్పింది మనం చెప్తే ఏం బాగుంటుందనా? అడే యేసుప్రభు దేవుడు అని చెప్పాడు, మనం కాదని చెప్తామేంది ఇప్పుడు? అటు పిచ్చి పంతం ఎందుకు సార్ మనకి? ఆడు నిన్న కాక మొన్న వచ్చాడు సేవకాడికి పిల్లగాడు, ఆడు చెప్పింది మనం చెప్పడం ఏంటి? ఇప్పుడేం చెప్తావు కొత్తదే? అదే సత్యాన్ని నీదైన బాణీలో నీదైన శైలిలో కాస్త కొత్తదనం కనిపించేలాగా చెప్పడంలో తప్పు లేదు. నేను గత 20 సంవత్సరాలకు ఒక నానుడి చెప్తున్నాను క్రైస్తవ ప్రపంచానికి, ముఖ్యంగా అయ్యగారులకి. ఎ రెవల్యూషన్ కెన్ బి న్యూ బట్ కెనాట్ బి డిఫరెంట్ అని. అనగా ప్రత్యక్షత నూతనంగా ఉండవచ్చు కానీ భిన్నంగా ఉండకూడదు. భిన్నంగా అంటే తేడాగా. ప్రత్యక్షత నూతనంగా ఉండొచ్చు కానీ భిన్నంగా ఉండకూడదు. ఇంతెందుకు చెప్పాల్సి వస్తుందంటే కొత్తదనం కోసం చేసే ప్రయత్నం ఎక్కువైపోయింది ఈ మధ్య. వద్దని కోరుకుంటున్నాను. నా ప్రాణప్రియుడా, మధ్యాహ్నం ముందు ఎచ్చనడకు తోలికెళ్దావు, నీ మందని ఎక్కడ మేపుతున్నావు, ఎక్కడ దాచిపెడతావు, ఎట్లా మాకు చెప్పు అని ఇంత కిలోమీటర్ అడిగితే యేసు ప్రభు, వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఫ్రమ్ ద చర్చ్, ఐ మస్ట్ గివ్ ఎ న్యూ ఆన్సర్ అనుకోకుండా మళ్ళీ కొత్తగా చెప్పేది ఏముంది, ఆ మందులు అడుగుదల బట్టి మూసుకున్నా. నువ్వు కొత్తగా ప్రశ్నించినందున కొత్త కొత్త ఆన్సర్లు వస్తాయి అనుకోవద్దు. భూమి గుండ్రముగా ఉండను, घूम फिर के वहां आना पड़ता किसी को भी. తిరిగి తిరిగి అక్కడికి రావాలి తప్పదు. యేసు రక్తమే మౌనము నశించునుగాక. నీ సన్నిధిలో బలము పొందిన వారెవరైనా అలసిపోలేదెన్నడును. మీరు పొందిన బలమైన సన్నిధిలోదైతే అలసట రాదు. మరి మిగతా నా హృదయ వేరే వేరే బలాలు ఉన్నాయి. ఎక్కువ మందికి పరిచయమైన బలం బిర్యానీ బలం. మీరు బిర్యానీ వల్ల బలము పొందిన వారైతే అలసట త్వరగా వస్తుంది. కానీ ఆయన సన్నిధిలోని బలమైతే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఈ దినమున దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేయించిన ఆజ్ఞేమనగా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును. చివరి పదమే వినబడాలి నాకు. పరిపూర్ణులుగా ఉండాలి. యు మస్ట్ బి పర్ఫెక్ట్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఇస్ పర్ఫెక్ట్. నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక నీవును పరిపూర్ణులుగా ఉండాలి. అనండి గట్టిగా. ఎవరు అనాలి గట్టిగా? నేను. ఎందుకని? నా పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక నేను కూడా పరిపూర్ణుడిగా ఉండాలి. గట్టిగా ఆమేనండి. ఈరోజు మనము ధ్యానించవలసిన అంశం అది. ఈ కడవరి కాలములో దేవుని ప్రజలకు, క్రైస్తవులకు విచారకరముగా దైవజనుల్లో ఎక్కువ మందికి కూడా ఈ పరిపూర్ణత అనే దర్శనం లేదు. అసలు ఆశే లేదు. పెద్ద 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 అయ్యగారుల బోధ ఏమిటి తెలుసా? ఏ మనుషుడు పరిపూర్ణుడు కాదు, ప్రతి మనుషుల లోపములు ఉంటాయి. అసలు అదొక ఉపదేశమా? అడెవడు రాడు నాకు పిచ్చుకోమ్మ చేస్త పట్టుకొని అందరూ మారు మనసు పొందాలి, అందరూ బాప్తిసం పొందాలి, అందరూ ఆత్మను పొందాలని చెప్పినంత పర్ఫెక్ట్గా అందరూ పరిపూర్ణ అవ్వలేరు, కష్టం అని చెప్తాడు. ఏందిరా? ఒకవేళ నీకు అది సాధ్యం కాకపోతే ఏడవాలి. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభుని మోముచ్చు. ఏడవాలరా మోకాల మీద పడి కన్నీరు కార్చాలి, పశ్చాత్తాపడాలి, ప్రలాపించాలి. నా వల్ల కావట్లేదని. ఇశ్రాయేలు దేశానికి చెందిన కొండలన్నీ కొట్టిన పిండి దావీదికి.
కాసేపటి లెక్క దిగుతాడు. అతడే మోకరం చెంతాడు. అన్ని కొట్టేశాను కానీ ఈ పరిశుద్ధత అనే కొండ నా వల్ల కావట్లేదు. ట్రై చేశాను. చిన్నప్పటి నుంచి రోజుకి 7 సార్లు ప్రార్థన చేసి స్తుతి ఆరాధన చేశా, 3 సార్లు ప్రార్థన చేశా, రాత్రి పగలు వాక్యమే చదివా. కానీ ఈ కొండ మాత్రం కొరుకుడు పడట్లా. స్థుతిలో శిఖరం ఎక్క, ఆరాధనలో శిఖరం ఎక్క, ప్రార్థనలో శిఖరం ఎక్క, వాక్యంలో శిఖరం ఎక్క, యెహోవా యుద్ధములో శిఖరం ఎక్క. కానీ ఈ పరిశుద్ధత మాత్రం నా వల్ల అవ్వట్లేదు. ఎక్కడో దగ్గర దెబ్బ తగిలేస్తుంది. బాబోయ్ నన్ను ఎక్కించవా, ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఆమేన్, హల్లెలూయా. చక్కని ప్రభుని మోము చూడ, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించ. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆశ, ఏంటి కోరిక, ఏంటి? ఈ సంవత్సరం ఎలాగైనా మినిస్ట్రీని ఒక రేంజ్లోకి తీసుకెళ్లాలా. ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఈ ఊరికి మనం ఏంటో చూపించాలా. శివుడికి అర్థం అట్లా మన ప్రభావం, మన రేంజ్ ఏంటో. లోకస్తులకు ఉండే ఆశలు లాంటివి కదా. ఇందులో గొప్పే ఉంది. ఇంకా శరీరమే పనిచేస్తుంది కదా. నువ్వు ఎట్లా ఆత్మ సంబంధం అవుతావు? ఈ పూట మన ఉపదేశం ఏంటి తెలుసురా? మన తండ్రి పరిపూర్ణుడు గనక మనము కూడా మీరు పరిపూర్ణులుగా ఉండాలి అనే మాట అంత స్పష్టంగా చెప్పట్లా. పరిపూర్ణులుగా అన్నారు చివరి మొక్క. నా టెన్షన్ ఏంటంటే ఉండే దూరం దగ్గర ఆగుతారేమోనని నా బాధ. అది మనం ఎత్తి పట్టి స్తోత్రాలు చెప్పే వాగ్దానము కాదు. మనము పంతం బట్టి సాధించాల్సిన ఒక ఆశయం. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ఇది ఇంతకీ పరిపూర్ణత అంటే ఏంటి? పెద్దగా చదివే పని లేకుండా పై పని చెప్పేస్తాను, ఎందుకంటే ఇవాళ పాస్ అవ్వాలనే ప్రయత్నాలు ఉన్నాను కనుక. మార్కు సువార్త ఉండవు, తప్పట్టు మాట్లాడకూడదు. మార్కు సువార్త 10:17లో నిత్య జీవానికి వారసులు అవడానికి నేను ఏం చేయాలని ఒకడు కోరిక కోరితే యేసు ప్రభువారు అన్నారు ఆజ్ఞలు పాటించమని. అయ్యి ఎప్పుడో చేసామని బాబు అని ఆడంటే నీ ఆస్తిని మీదలకేమని ఇలా మాట్లాడుతూ వచ్చిన క్రమంలో యేసు వాడికి చెప్పిన ఒక మహిమోపదేశం ఏంటంటే, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అనండి. చెప్పాలి. ఆడుకున్న దమ్మనులు ఎవరికి లేదు. ఆడ యేసు ప్రభు ఎదురుగా కొన్ని వేల మంది నడు రోడ్డు మీద జనం చూస్తుండగా నేను చిన్నప్పటి నుంచి ఒక్కటి కూడా తప్పిపోకుండా ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానని చెప్పాడు. నీవు నేను చెప్పగలవా? యేసే ముందుకెళ్ళి నువ్వు నిదానించి చూస్తే ఎవరు నిలవగలడు? ప్రభా కొంచెం చూసి చూన్నట్టుగా పోనీ మహాప్రభో అని ఏడవటం తప్ప దిక్కులేదు బతుక్కి అంతకన్నా. కానీ అతను అంటాడు ఇవన్నీ బాల్యం పాటిస్తున్నావు, ఒక్కరు కూడా మిస్ అవ్వలేదంటే ఏడు చావలేవా, నువ్వు పలానా ఆజ్ఞ తప్పావు అని ఆయన కూడా అనలా. చూడండి దానికి సైలెంట్గా ఉండి అంటే మామూలుడు కాదాడు. అయితే ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకుండా పాటించిన వాడిని పట్టుకొని యేసుప్రభు ఏమన్నారు తెలిసిన, నీకు ఇంకా ఒకటి కొరతగా ఉంది. ఏంటి మాకు ఇంకా కొత్త ఏంటి అంటే మత్తయి సువార్త 19:21లో చెప్పాడు ఆన్సర్. నీవు పరిపూర్ణుడ ఒకటకు కోరిన ఎడలా అని. అంటే ఆ కొరత పరిపూర్ణత అనండి. ఆ కొరత ఏంటండి అనండి గట్టిగా. ఇప్పుడు పరిపూర్ణత అంటే ఏమిటి అనే దాన్ని చూస్తున్నాం మనం. పరిపూర్ణత అంటే ఏంటంటే ఒక్కటి కూడా కొరత లేకుండా ఉంటే దానిని ఏమంటారు? అయ్యగారు మంచి వాక్యం చెప్తాడు కానీ ఒక కొరత ఉంది. అయ్యగారు మంచిగా ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు కానీ కొరత ఉంది. ద్రాక్షతో విపరీతంగా కాసింది కానీ కారు ద్రాక్ష కొరత ఉంది. సంసోను మహాబలాఢ్యుడే కానీ ఒక బలహీనత ఉంది. సొలొమోను మహాజ్ఞానే కానీ కొంత బుద్ధిహీనత ఉన్నది. నా మాట అర్థమవుతా మీకు? భయము లేని బలాఢ్యులెందరో భ్రష్టులైన నశించగా భయభక్తులతో సేవించే. మీరు ఎప్పుడు విన్నట్లేదు కదా పాట?
యూట్యూబ్లో కూడా ఉంది తండ్రి. కొన్ని లక్షల మంది దేవుని మహింపరిచారు. పొరపాటు డేవిడ్ అయ్య గారు రాసిన అద్భుతమైన గీతానికి వారి అనుమతితో ఒక 5 చరణాల సేవకుల కొరకు రాశారు. యెహోవా నీ సేవయే ఎంతో విలువైనది, ఎంతో ఘనమైనది, అది ఎంతో ధన్యమైనది. యెహోవా నీ హల్లెలూయా హల్లెలూయా. బుద్ధి లేని జ్ఞానులందరూ భ్రష్టులై నశించిరి. ఎవరాళ్ళు? బుద్ధి లేని జ్ఞానులందరూ వ్యర్థులై. బుద్ధి జ్ఞాన సంపదలతోను నాలోన నివసించుమా యెహోవా. హల్లెలూయా. క్రమము లేని బోధకులంతా కార్యములే సేవను కొనగా, వరము కన్న ఫలము మిన్నని నేర్పిన దేవా స్తోత్రము యెహోవా. అందరూ పాడితే ఎంత బాగుంటుంది. ఎంతో ఎంతో అది ఎంతో ధన్యమైనది యెహోవా. హల్లెలూయా. మీ హృదయానికి సంతోషం కలిగించినప్పుడు కూడా స్తోత్రం చెప్పకపోతే భక్తులు ఎట్లా అవుతారు నాయనా? చిన్న చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమలాపురం ఐఎఫ్జేలో ఒక ఉదయం నేను వెళుతున్నాను. కారులో ఇంకొక 10 నిమిషాలు పావు గంటకి చేరతాననగా ఒక వార్త, ఒక గొప్ప దైవజనుడు పాపంలో పడిపోయాడని సమాచారం. నా దగ్గరికి అడ్డగోలు వార్తలు, పిచ్చి పిచ్చి వార్తలు, సోది కబుర్లు రావు కదా. అంత ధైర్యం ఎవడు చేయడు. వెంటనే 3-4తో క్రాస్ చెక్ చేయించుకున్నాను. ఇట్లా విన్నాను ఏంద్రా? అయ్యా నిజమేనయ్యా. ఇంకా ఐఎఫ్జీకి వెళ్ళి నేను వాక్యం చెప్పలేకపోయాను. చాలా సిగ్గు అనిపించింది, బాధను. మనం ఏం చెప్తాం జనాలకి ఇంకా అని ప్రార్థనలు నడిపించబడుతూ ఉంటే అవన్నీ ఆప్ చేసి సేవకుల కోసం ఎక్కువ ప్రార్థన చేయండి, ఇవన్నీ అంశాలు అయ్యే చేయరా అని ఆ తమ్ముడు ఒకటి అడిగి చెప్పి నేను ఒక మూల మోకరించి ఏడుస్తా ఉన్నా. ఒక గంట సుమారు ఏడిచిన తర్వాత ఈ 5 చరణాలు ప్రభువు ఆ కన్నీటి ప్రవాహంలో ఇచ్చారు. ఆ ముగింపులో ఈ పాట పాడి ముగించేసాను. ఆ రోజు వాక్యం చెప్పలా, కానీ చాలా గొప్ప కార్యం ప్రభు చేశారు. ప్రసంగం చేసిన దానికంటే ఎక్కువే కార్యం జరిగింది అదేనో. ఆ విశ్వాసంలో నుంచే మీకు వినిపించా. దేవునికి మహిమ కలుగునగా. అంటే పరిపూర్ణత అంటే ఏంటంటే ఏ ఒక్కటి కొరత ఉన్నా పరిపూర్ణత కానట్టేగా కదా. అంటే ఏ కొరత, ఏ లోటు లేకపోతేనే అది పరిపూర్ణత. ఇప్పుడు నా ప్రశ్న, ఈ రక్తమాంసములో పాలివై వరమై బ్రతుకుతున్న మనకు, ఈ శరీరములు ఉన్న మనకు చుట్టూ పాపమే, లోకమంతా ఘోరం. ఈ ప్రపంచములో మునుపటి కాలములన్నిటికంటే పాపం అత్యధికంగా ప్రబలిపోయిన ఈ పాపిష్టి కాలంలో పరిపూర్ణులగుట సాధ్యమా? యథార్థంగా ఫ్రాంక్గా మాట్లాడదాం, మాయ మర్మం లేకుండా. మరి ఆ విధంగా మరి మనం చూసి ఇట్లాంటి వద్దు. నిజంగా మనకి పరిపూర్ణత సాధ్యమా ఈ రోజుల్లో, ఈ లోకంలో, ఈ పరిస్థితుల్లో, ఈ దేహంలో? అసలు సాధ్యమా అసాధ్యమా అనే పాయింట్ మొదట తేల్చి దానికి మిగతా గొడవ మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను. మీరందరూ వింటున్నారా అండి? చెప్పాలి మీరు. ఇదిగో నేను మీ అందరికంటే బలహీనుణ్ణి, విన్నారా? నా ఆరోగ్యం చాలా తక్కువ. నా ఇంట్లో నా భార్య మనకి ఆరోగ్యం ఇంకా తక్కువ. మీ పెట్టమంటే నా సంఘ గ్రూపులో ఒక మెసేజ్ పెట్టాను ఇందాకే, మీకు కూడా పెట్టమని పెడతా ఖమ్మం గ్రూప్లో, విన్నావా?
ఈ ఒక్క వారంలో నేను చేసిన ప్రయాణం ఎవరో రాస్తే విశ్వాసంతులు ఏడుతున్నారు. ఎటు తిరుగుతున్నావయ్యా అని. ఒక్క వారంలో కొన్ని వేల కిలోమీటర్లు తిరుగుతున్నాను. ఇందాక ఒక ఐఎఫ్జేకి వెళ్తున్నారా కనీసం అడిగాను మిమ్మల్ని. నేను నెలకి 20 ఐఎఫ్జేలకు వెళ్తాను. ప్రతి నెల 20 ఐఎఫ్జేలకు వెళ్తాను. ఏది ₹1 కానుక తీసుకొని కానుక ఇవ్వని సమర్పణ కలిగిన ఐఎఫ్జేల్లో నెలకి 20 ఆటలకి వెళ్తున్నా. మీరు సపర్లు కొట్టే పాయింట్ కాదు ఇది. మీరు ఎన్నిటికి వెళ్తారు చెప్పాల్సిన టైం. ఈ పాపిష్టి ప్రపంచములో, ఈ భయంకరమైన దినములలో మట్టి మనుషులమైన బలహీనులమైనటువంటి నాలాంటి వారికి పరిపూర్ణత సాధ్యమా? నిజం చెప్పాలంటే నాకు సాధ్యం కాదు, కానీ ఆశపడుతున్నా. కానీ అంత అమాయకంగా ఆశపడతలా. అదే చెప్తా మీకు. ఇప్పుడు నా వైపు చూస్తా వినండి. యేసయ్య మంచి బోధకుడు అనండి. అంటే అర్థం బాగా ప్రసంగించగలడనా? మంచి గురువు, మంచి ఉపాధ్యాయుడు, మంచి తండ్రి అని అర్థం. పట్టుకోండి మాట. ఇప్పుడు ఒక మాస్టారు ఎగ్జామినేషన్ పెట్టారు విద్యార్థులకి. సిలబస్లో లేని క్వశ్చన్స్ ఇచ్చారు. సిలబస్లో లేని ప్రశ్నలు ఇచ్చారు. అది న్యాయమా అన్యాయమా? అన్యాయం. అసలు సిలబస్లో లేనిది ఇచ్చేట. నేను చదువుకునేది కామర్స్ అంటే నాకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ ఇస్తే ఎట్లా కుదురుద్ది? తప్పు కదా, అన్యాయం కదా. సిలబస్లో లేని పరీక్ష పెట్టడం గురువుకి అన్యాయమా కాదా? ఇప్పుడు యేసు ప్రభువారు పరిపూర్ణత అనేది మన సిలబస్లో లేకుండా పెట్టుంటే ఖచ్చితంగా 100% అన్యాయస్తుడే. కానీ పరిపూర్ణతను సిలబస్లో పెట్టాడుగా, మెటీరియల్ ఇచ్చాడుగా, ఎట్టటి చేయాలో చెప్పాడుగా. కాబట్టి మొదట ఆయన అన్యాయస్తుడైన బోధకుడు కాదు. ఈ కాడికి ఒప్పుకున్నారు మీరు? పరిపూర్ణత మన సిలబస్లోనే ఉంది అని ఒప్పుకున్నారా లేదా? పేర్లు చెప్పను కానీ ఒక మంచి పేరున్న ర్యాంకుల పేరు మీద పేపర్లో 2-3 పేజీలు ఫోటోలతో వాడేసుకునే దమ్మున్న ఒక కార్పొరేట్ స్కూల్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ డేకి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. విద్యార్థులు 4 ముక్కలు చెప్పి 4 ప్రైజులు ఇప్పించి పంపిస్తారు మనం. సరే పెద్దగా చదువుకొని నాకు విద్యా సంస్థలో గెస్ట్కి వెళ్ళే ఛాన్స్ వచ్చిందని నేను ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయా. నిజానికి వాళ్ళందరూ విద్యార్థులను పిలుస్తారు, మనలాంటి పిలవరు. పిలిచారు. మరి వాళ్ళకి ఎందుకు గౌరవం కలిగిందో, ఏం ప్రసంగాలు విన్నారో, వీడు పర్లేదు కొంతమందిని ఎడ్యుకేట్ చేస్తున్నాడు అనుకున్నారేమో. నాకు ఎడ్యుకేషన్ లేదని సంగతి నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నా సరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు పిలిచారు. దేవుని చెప్తాను, నేనేం చేయను. సరే పోయా, వెళ్ళా. వెళితే నేను గురువు లక్షణాలు ఏంటని అడిగా. కొన్ని చెప్పారు. నేను చెప్పాను, మీ ఇన్స్టిట్యూషన్లో సీట్ రావాలంటే వాడు 90% మార్కులు వచ్చినోడై ఉండాలి. 80 ఉన్న అసలు మీరు తీసుకోరు అప్లికేషనే. ఆ 90% వాడికి మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. అందులో కూడా 90% వస్తే మీరు సీట్ ఇస్తున్నారు. వాటికి ర్యాంకులు రాకపోతే ఇప్పుడు కొత్త గ్యారెంటీకి వస్తాయి. ఆల్రెడీ మెరిట్ స్టూడెంట్ మీరు ఎంపిక చేసి తీసుకున్నారు. డైరెక్ట్గా చెప్పేసాను మైక్లోనే, ఇప్పుడు కూడా మైక్లో చెప్పేస్తున్నాను. మీకు ఏమన్నా దమ్ముంటే మీరు కట్టమన్న ఫీజు కడతారు, నాకు రప్పించి ర్యాంక్ అన్నాను. నీ దండం పెడతానన్నాడు. చెప్పాను అలాగే. పరమ ముద్దబ్బాయిని తీసుకొచ్చి వాడిని మెరిట్ స్టూడెంట్గా మార్చగల గురువు ఒక్కడే, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోక విద్య కేవలం ఇంటర్మీడియట్స్ కొడితే, వేదాంత విద్య ఒక్కరోజు కూడా లేదు, ఒక్క రోజు క్లాసు లేదు, సిటిహెచ్ సర్టిఫికేట్ కూడా లేదు.
కానీ సుమారు 8 బైబిల్ కాలేజీకి విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నాను. ఒక 2 కాలేజీలకు ప్రిన్సిపాల్గా ఉన్నాను. కొన్ని వేల మంది విద్యార్థులు నా చేతులతో గ్రాడ్యుయేషన్ చేశాను. పాస్టర్లు ఫెలోషిప్లకు వెళ్ళి నిలబడితే గుమ్మంలో చేతులు కట్టుకోనట్ట కొన్ని నెలల పాటు తిరిగాను. విశాఖపట్నం వెళ్ళి కొత్తలో పాస్టర్ ఫెలోషిప్లకి ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు దాకా అట్లాగే చేతులు కట్టి నిలబడి, ఎవరా ఏంటి కొత్తగా సేవకు వచ్చానండి, నేను వచ్చాను, సర్లే రా కూర్చొని ఎవరల్లా అట్లా నిలబడి ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన. వాళ్ళు భోజనాలు చేసేటప్పుడు కూడా మరి నిలవా తినవయా అంటారేమో, తినకపోయినా అసలు ఆ మాట కోసం అన్న వాళ్ళే కూర్చొని భోజనాలు చేసుకొని వెళ్ళిపోయేది. అందరూ వెళ్ళిపోతే ఒక్కరి నిలబడి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి నా ఇంటికి నడుచుకుంటూ వచ్చిన రోజులు ఉన్నాయి. అలాంటి నన్ను దేవుడు కనీసం 2000 మంది పాస్టర్స్ కోఆర్డినేషన్ చేయించాడు ఈ రోజున. ఎందుకు చెప్పాను లిస్ట్ అంతా? ఘనత కోసం కాదా. హలో, ఘనతకి ఎక్కడ సరిగ్గా ఉంది చెప్పుకోవటానికి? ఏ కార్పొరేట్ కాలేజ్ అని ఇది కూడా ఓపెన్ ఛాలెంజ్ ఆన్లైన్లో చెప్తున్నా. ఏ కార్పొరేట్ కాలేజ్ కానీ బిలో యావరేజ్ స్టూడెంట్ తీసుకొస్తే నువ్వు మెరిట్ రప్పించగలవా? సలాం కొడతాను నేను నీకు. అరే ఆల్రెడీ 90% అన్ని 70% తెచ్చుకొచ్చి నువ్వు నీ పేరు తెచ్చుకుంటున్నావు తప్ప మంచి మంచి మెరిట్ స్టూడెంట్స్ని ఏరుకొని వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు లాక్కొని వాళ్ళ రక్తమే పిండి వాళ్ళ రక్తంతోనే మేము నెంబర్ 1 పేరు వేసుకుని నీవు సూపర్ అయితే, నువ్వు టాప్ అయితే, నువ్వు బెస్ట్ అయితే, నాలాంటి ఒక యోగ్య పాత్రుని తెచ్చి వాడిని ప్రపంచంలో సేవ చేయటానికి కోరుతున్న దేవుడు ఆయన ఎంత టాపు. ఇంత ఎందుకు చెప్పానంటే ఆయన మొద్దు వాళ్ళని 35 మార్కులు స్టాంపు సంపాదించుకునే అత్యాసర వాళ్ళని ఫస్ట్ క్లాసులో పాస్ చేయించగలిగిన గురువు గారు. మీరు ఒప్పుకుంటారా? ఆయన మంచి బోధకుడు ఒప్పుకుంటారా? మంచి గురువు గారు ఒప్పుకుంటారా? ఆయనకి అసలు శిష్యులుగా మీరు మారారా? ఇప్పుడు సౌండ్ తగ్గించాను. విద్యార్థులుగా అప్పగించుకున్నారా? అట్టయితే ఎట్టయినా పాస్ చేయిస్తాడు అనే నమ్మకం నాకుంది.